మీటర్లన్నీ కూడా ఆపేశారు. సో లక్షల రూపాయల్లో ఆస్తి నష్టం సంభవించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ప్రస్తుతం మనతో పాటు కాలనీ వాళ్ళు ఉన్నారు. సో మణికొండ మున్సిపాలిటీలో మొత్తంగా ఉన్నటువంటి 6 కాలనీలు, పంచవటి కాలనీలో కావచ్చు, ఈవీవి కాలనీ కావచ్చు, పైనర్ కాలనీ కావచ్చు, మొత్తంగా ఈ కాలనీలు అన్నీ కూడా నీటమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పూర్తిగా డ్రైనేజ్ అంతా ఆపోజిట్ సైడ్ రావడంతో అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు. లోపల బయట వాళ్ళు లోపలికి వెళ్ళలేని పరిస్థితి కనిపిస్తుంది. సో పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి పూర్తిగా సెల్లాలన్నీ నిండిపోవడంతో వాళ్ళందరూ కూడా చుట్టాలింటికి తెలిసిన వాళ్ళ ఇళ్లలో ప్రస్తుతం ఉంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు మున్సిపాలిటీ వెహికల్స్ అన్నీ కూడా ఇక్కడికి చేరుకొని డ్రైనేజు అక్కడ తీసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు లోకల్ కూడా ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హలో సార్, మీరు చెప్పండి, జనరల్గా ఎన్ని గంటల నుంచి ఈ పరిస్థితి కనిపిస్తూ ఉంది? ఇంతవరకు మున్సిపల్ అధికారులు కావచ్చు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కావచ్చు, ఏ డిపార్ట్మెంట్ అధికారులు మీ దగ్గరకు వచ్చారు? ఇప్పుడు కండి ఆల్మోస్ట్ ఈ పరిస్థితి సంభవించి ఒక 2 గంటల నుండి అవుతుంది. మొత్తం సెల్లార్ అంతా నిండిపోయింది. ప్రధాన కారణం ఏమంటే మున్సిపాలిటీ నెగ్లిజెన్స్. వాళ్ళు ఏం చేశారంటే నిన్న ఒక పైప్ వేయడానికి తోయినప్పుడు దాన్ని క్లోజ్ చేసేసారు. దానివల్ల మొత్తం వాటర్ అనేది బ్యాక్ కొట్టాయి. వీళ్ళు కాలనీ వాసులు కానీ అపార్ట్మెంట్ వాసులు, సున్నీ హైట్స్ అపార్ట్మెంట్ అండి, వాళ్ళు ఆల్రెడీ చెప్పారు కూడా రేపు వర్షం వచ్చేటట్టు ఉంది, మనకు ఆల్రెడీ ఫోర్కాస్ట్ ఉంది, దాన్ని క్లియర్ చేయండి అంటే కాంట్రాక్టర్ ఒక నెగ్లిజెన్స్ వల్ల ఈరోజు మొత్తం 3 కాదు మొత్తం 6 అపార్ట్మెంట్లు మొత్తం నీటి మునిగాయి. దీనికి అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం. అంటే చూస్తున్నాం మొత్తంగా కూడా కార్లన్నీ కూడా మునిగాయి. లిఫ్ట్ మొత్తం ఆస్తి నష్టం భారీగా ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు మేము కాలనీలో నివాసులుగా ఉంటాం కాబట్టి హుటాహుటనే చేరి వాళ్ళకి ఎలక్ట్రిసిటీ బంద్ చేయడం కానీ ఇలాంటివన్నీ చూస్తున్నాము. మున్సిపల్ వెహికల్ను కూడా తెప్పించాము, కానీ దీంతో ఇంకా పరిష్కారం కాదు. మినిమం మనకు 4-5 మోటార్లు పెట్టినా కూడా ఈ మొత్తం నీళ్లు మొత్తం మనకు ఇంతవరకు ఉందండి. మొత్తం మనిషి మునిగిపోయేంత వరకు నీళ్లు, ఈ సెల్లాల్లో నీళ్ళు వచ్చాయి. ఇక్కడ ఆయన అపార్ట్మెంట్ వాసి ఉన్నారు, ఈయనతో కూడా మాట్లాడండి. మీరు చెప్పండి, ఎప్పటి నుంచి వచ్చాయి? ఇది ఆల్మోస్ట్ లైక్ 8 o'clock నుంచి మొత్తం స్టార్ట్ అయ్యిందండి. 8 o'clock నుంచి వితిన్ లైక్ 15-20 minutesలోనే మొత్తం వాటర్ అంతా నిండిపోవడం జరిగింది. మేము ఎంతవరకు ట్రై చేసామో అంతవరకు వెహికల్స్ అన్నీ బయట పెట్టగలేము, కానీ కొంతమంది లేకపోవడం వల్ల, బయటకు వెళ్ళడం వల్ల కొన్ని వెహికల్స్ అనేది ఉండిపోయినాయండి. ప్రధానంగా ఇక్కడ సమస్య అనేది ఏమిటంటే, మేము ఈ సమస్యని ఇప్పుడు కాదు, అప్పుడే ఒక 2-3 years నుంచి కంటిన్యూస్గా తీసుకెళ్తున్నాం. ఎందుకంటే ఇక్కడ పరిస్థితి ఏంటో, వాస్తవ పరిస్థితులు మాకు తెలుసు. ఇటు ప్రతిభా హై స్కూల్ నుంచి చూసుకుంటే కనుక ఆ పైన నుంచి వచ్చే వాటర్ అంతా కూడా చింతచెట్టు సర్కిల్ నుంచి ఫెయిర్ ఫీల్డ్ నుంచి ఈవీవి కాలనీకి వస్తుంది. అలాగే అల్కాపురిలో ఉన్న వాటర్ కూడా అక్కడి నుంచి అల్కాపురి నుంచి ఫెయిర్ ఫీల్డ్ నుంచి ఇలా వస్తుందండి. ఆల్మోస్ట్ లైక్ 2 feet వాటర్, అంటే